విశాఖపట్నంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు పురోగతి సాధించారు. బెంగళూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న డెన్ను విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. విశాఖ సిపి శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గతంలో క్రికెట్ బెట్టింగ్ లో అరెస్ట్ అయిన వారి నుంచి రాబట్టిన సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆధునిక సాంకేతిక సహాయంతో ముఠా కొరకు గాలించారు. చాకచక్యంగా దాడి చేసి 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 45 ఫోన్లు, 130 బ్యాంక్ బుక్స్, 4 ల్యాప్టాప్లు, 33 ఏటీఎం కార్డ్స్ సీజ్ చేశారు. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ శ్రీదేవి, చూసుకుంటే ఏదైతే క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించినటువంటి ముఠా ఆగడాలకైతే అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ రుకీల్ని ఏర్పాటు చేసుకొని అమాయకపు ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి క్రికెట్ ముఠాకు సంబంధించినటువంటి గుట్టుని విశాఖ పోలీసులు అయితే రట్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఏదైతే క్రికెట్ బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే దీని వెనక ఉన్నటువంటి ప్రధాన కారకులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసేందుకైతే ఆ దిశగా కూడా ముందుకు అడుగులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నెల రోజుల క్రితం విశాఖకు సంబంధించినటువంటి నలుగురిని అదుపులోకి తీసుకున్నటువంటి విశాఖ పోలీసులు పూర్తిగా కూడా దర్యాప్తు అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో దర్యాప్తులో విస్తుపోయేటటువంటి విషయాలన్నీ కూడా విశాఖ క్రైమ్ పోలీసులకు అయితే తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి క్రైమ్ పోలీసుల కేసును కూడా సైబర్ క్రైమ్ కి అయితే అప్పగించారు. సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా దాదాపు 6-7 బృందాలుగా కూడా ఏర్పడి ఏదైతే క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాగే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేటటువంటి ప్రధాన సూత్రధారు ఎవరైతే ఉన్నారో దానిపైన అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీరు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో సమాచారం ఆధారంగా కూడా పక్క రాష్ట్రాల్లో వారంతా కూడా ఉంటున్నట్లయితే ఆ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో విశాఖ సిపి డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఆ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి దాదాపు 13 మందిని అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ముఠాకు సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ప్రధాన సూత్రధారులు అయితే తప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున కూడా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అలాగే బ్యాంక్ కి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ పాస్ బుక్స్ తో పాటు ఏటీఎం కార్డ్స్ కూడా అన్ని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.